హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మంచిగా పన్నీర్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈలోపు పన్నీర్ కట్ చేస్తానండి. ఇప్పుడు ఫ్రెష్ పన్నీర్ తీసుకొని మంచిగా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరి చిన్నదిగా కట్ చేసేసుకుంటే బాగుండదు, కలిసిపోయి మొత్తం విడిపోతాయి. కాబట్టి ఈ సైజులో కట్ చేశాను. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి, ఇవి పక్కకు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో పన్నీర్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే అది అడుగట్టేసి మొత్తం కూడా ముక్కలుగా విరిగిపోతాయి. దానికోసమని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా యమ్మీ ఉంటుందండి. పన్నీర్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ బాగా ఇష్టంగా తింటారు. ఈలోపు మనము రైస్ బాయిల్ చేసుకుందాము. ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, అలానే గరం మసాలా, సాల్ట్ అన్నీ కూడా వేసుకున్నాను. అలానే 2-3 లెమన్ పీసెస్ కూడా కట్ చేసి వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోపు పన్నీర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పన్నీర్ ఫ్రై అవుతుందండి, చూస్తున్నారు కదా. ఇలాగా కొంచెం స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి ముక్కలన్నీ కూడా. అన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇక తీసేసాను, తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో. ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం వాటర్లో రైస్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ స్టెప్ బై స్టెప్ యాడ్ చేసాను కాబట్టి అది మిస్ అవుతుంది. ఇలా ఆయిల్లో ఈ పేస్ట్ కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్, అలానే ఈ సాల్ట్ అనేది పన్నీరుకి మనం వేసే ఇంగ్రీడియంట్స్కి సరిపడగా వేసుకోండి. కారము, సాల్ట్ వేసాను, అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 చిన్న టమాటాస్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పీసెస్ మొత్తం కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గిపోయి స్మాష్ అయిపోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేశాను, చికెన్ బిర్యానీ మసాలా. ఇవి 2 కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశాను. ఇవి కూడా బాగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెంతి యాడ్ చేసుకున్నాను. ఇవి మ్యాష్ అయిపోయినాయండి. చూసారు కదా, రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకొని బాగా ఈ మసాలాస్ అన్నీ కూడా వాటికి పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే కొంచెం పన్నీర్ పీసెస్లోకి అంతా మసాలా వెళ్ళి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్, పెద్ద 2 స్పూన్స్, 2 టేబుల్ స్పూన్స్ వేసాను అనుకోండి, కర్డ్ యాడ్ చేశాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా కర్డ్ అంతా కూడా బాగా గ్రేవీలాగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో ఆ రైస్ తీసుకొని దీనిపైన వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ అంతా కూడా దీనిపైన వేసేసుకొని ఇంకా వాటరు అలా ఏమీ వేయకూడదండి.
పెరుగు ఏదైతే ఉందో ఆ వాటర్తో కుక్ అయిపోతుంది, సరిపోతుంది. ఈ రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర అలానే పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఫస్ట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత పైనుంచి గీ యాడ్ చేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఎక్కడ గాలిపోకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలి. చూసారు కదా, చాలా చాలా బాగా కుక్ అయింది. రైస్ అయితే చాలా పలుకులుగా చాలా బాగా కుక్ అయింది. ఇంకంతేనండి. ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.